హలో, నేను మిస్ రావు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దేన్నైనా రాజకీయం చేయగలరు. దేన్నైనా రాజకీయ కోణం నుంచి ప్రజల్లోకి చొప్పించి అక్కడి నుంచి ఆయన ఉద్యమాన్ని తీసుకురాగలరు. ఆయన సెంటిమెంట్ని ఉద్యమం రూపంలో తీసుకొచ్చి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించగలిగారు. ఇసుకలో తైలం తీస్తారు అని అంటారు. ఆ టైప్లో ఏ చిన్న విషయం కనిపించినప్పటికీ దాన్ని రాజకీయ కోణం నుంచి ఎలివేట్ చేసి తెలంగాణ సమాజాన్ని తన వైపు తిప్పుకునేటువంటి నేర్పరి కేసీఆర్ గారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తున్నటువంటి బనకచర్ల ప్రాజెక్టు మీద ఆయన కన్నుపడింది. ఆ బనకచర్ల ప్రాజెక్ట్ని చూపించి నెక్స్ట్ ఎలక్షన్స్కి సెంటిమెంట్ని రేకెత్తించడం ద్వారా మళ్ళీ అధికారంలోకి రావాలనేది కేసీఆర్ గారి యొక్క ఆలోచన అనేది నీటి పారుదల రంగ నిపుణులు చెప్తూ ఉన్నారు. ఆయన చెప్తుంది ఏంటి? బనకచర్ల ప్రాజెక్టు నిర్మించిన కారణంగా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, తెలంగాణ ఎడారిగా మారిపోతుంది, గోదావరి జలాల్లో మా వాటా మాకు రావట్లేదు, వాళ్ళు దోచుకెళ్తున్నారు అనేటువంటి నినాదాన్ని వినిపిస్తూ ఉన్నారు. శిష్యుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారు, అందుకే చంద్రబాబు నాయుడు గారు అక్కడ గోదావరి నది మీద ప్రాజెక్టులు కట్టుకుంటున్నారు యథేచ్ఛగా అనేది ఆయన తాజాగా చేస్తున్నటువంటి కామెంట్స్. దానికి చంద్రబాబు నాయుడు గారు మహానాడు వేదికగా చేసుకుని సరైనటువంటి సమాధానం ఇచ్చారు. అందరికీ అర్థమయ్యేటట్టు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఏంటి అని అంటే, నేను ఒక ఉదాహరణగా చిన్న డయాగ్రామ్ వేసి చెప్తాను. నేను యాక్చువల్గా గోదావరి నది ఇక్కడ ఉంది, ఇలా ప్రవహిస్తూ ఉంటుంది. అది తెలంగాణ మీదుగా ప్రవహిస్తూ ఉంటుంది. తెలంగాణ మీదుగా ఏపీకి ఎంటర్ అవుతుంది. సపోజ్ ఇక్కడ పోలవరం ఉంది, ఇక్కడ పోలవరం ఉంది. ఈ పోలవరం నిండిన తర్వాత పోలవరం దాటి వెళ్ళిపోతే ఇక్కడ సముద్రంలోకి ఈ జలం మొత్తం కలిసిపోతుంది. సో తెలంగాణ నుంచి పోలవరంకి వచ్చేటువంటి నీళ్ళని, అలాగే ఛత్తీస్గఢ్ నుంచి వచ్చేటువంటి నీళ్ళని, అలాగే ఒరిస్సా నుంచి, సో ఈ 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇష్యూ ఇది, ఈ పోలవరం ప్రాజెక్టు. సో ఈ 3 రాష్ట్రాలతోటి ఆల్రెడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులతోటి ఆల్రెడీ మీటింగ్ పెట్టారు. ఆ 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏవైతే అభ్యంతరాలు పెడుతున్నారో వాటన్నిటిని క్లియర్ చేయడానికి పోలవరం మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా సిద్ధమయ్యారు. అయితే ఈ ప్రాజెక్టు 2027 నాటికి అయిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాని ప్రకారం 2027కి అయిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాని ప్రకారం ఇది అయిపోయే లోపల బనకచర్ల ప్రాజెక్టుని చేపట్టాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. ఈ బనకచర్ల ప్రాజెక్ట్ ఎక్కడ? ఈ ప్రాంతంలో ఉంటుంది. బనకచర్ల అంటే పోలవరానికి దిగువన ఉంటుంది. ఈ పోలవరాన్ని దిగున బనకచర్ల కట్టినందువల్ల, బనకచర్ల ప్రాజెక్టుని కట్టినందువల్ల తెలంగాణ, ఇక్కడ ఉండేటువంటి తెలంగాణకి ఏమి నష్టము అనేది పెద్ద క్వశ్చన్. ఇక్కడి నుంచి వాటర్ ప్రవహిస్తూ పోలవరానికి వస్తే, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండే పోలవరానికి వస్తే, పోలవరంలో ఈ తెలంగాణలో ప్రవహించినటువంటి గోదావరి నది వాటర్, ఎక్సెస్ వాటర్ అంతా కూడా పోలవరంలో జారుతాయి. పోలవరంలో కూడా నిండితే, ప్రాజెక్ట్ నిండితే అప్పుడు ఆ వాటర్ సముద్రంలోకి వెళ్తుంది. ఆ పోలవరం వాటర్ని ఈ బనకచర్ల ప్రాజెక్ట్ ఇక్కడ నిర్మించి, లేదా బనకచర్ల ప్రాజెక్ట్ని ఇక్కడ నిర్మించి పోలవరం నుంచి ఈ వాటర్ని బనకచర్లకు డైవర్ట్ చేసి బనకచర్ల ద్వారా రాయలసీమకు పంపించాలి అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. ఈ బనకచర్ల ప్రాజెక్టుకి ఒక్క చుక్క నీరు కూడా తెలంగాణకు సంబంధించిన వాటర్ కాదు. ఇది ఎవరైనా చెప్తారు. సాగునీటి రంగ నిపుణులు అయితే కేసీఆర్ గారు చెప్పేటువంటి లాజిక్కి వాళ్ళు తల బాదుకుంటున్నారు. తెలంగాణ నుంచి గోదావరి వాటరు పోలవరం మీదుగా సముద్రంలో కలుస్తాయి. ఆ సముద్రంలో కలిసేటువంటి నీటిని బనకచర్ల ద్వారా డైవర్ట్ చేసి రాయలసీమకు పంపించడానికి బనకచర్ల ప్రాజెక్టుని కడుతున్నారు. అంటే పోలవరంలో ఉండేటువంటి నీటిని బనకచర్లకు తరలించి బనకచర్ల నుంచి రాయలసీమకు పంపించాలనుకుంటున్నారు. ఈ పోలవరంలోకి వచ్చేటువంటి నీళ్ళని ఏ నీళ్ళు వస్తాయి? గోదావరి నీళ్ళు తెలంగాణలో మొత్తం వినియోగం అయిపోయిన తర్వాత పోలవరానికి వస్తాయి. తెలంగాణలో గోదావరి మీద ఉన్నట్టు తెలంగాణ ప్రాజెక్టులు అన్నీ నిండిన తర్వాత పోలవరానికి వస్తాయి. దిగువకు వచ్చేటువంటి నీటి మీద మరి తెలంగాణ అభ్యంతరం పెట్టడం ఏంటి అనేది చంద్రబాబు నాయుడు గారు మహానాడు
వేదికగా చేసుకొని ప్రశ్నించారు. ఈ బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పుడున్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాశారు. కారణం ఏంటంటే కేసీఆర్ గారు చేసినటువంటి వ్యవహారం, బనకచర్లను చూపించి సెంటిమెంట్ రేకెట్టించి తెలంగాణ వాటర్ను దోచుకెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు అనేటువంటి ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఇది కేవలం సెంటిమెంట్ని రైట్ చేసి మళ్ళీ అధికారంలో రావచ్చు అనేటువంటి ఆలోచనతో తప్ప దిగువకి వెళ్ళినటువంటి నీళ్ళతోటి ఎగువన ఉన్నటువంటి తెలంగాణకి ఏం సంబంధం? వాస్తవంగా మాట్లాడాలంటే ఇదే సాగునీటి రంగ నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు. గోదావరి నది మీద అనేకమైన ప్రాజెక్టులు తెలంగాణ నిర్మించింది. తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం దగ్గర నుంచి అన్ని రకాల ప్రాజెక్టులు నిర్మించుకుంటూ వచ్చింది. ఆ ప్రాజెక్టులన్నీ నిండిన తర్వాత అప్పుడు స్టోర్ చేసుకునేటువంటి నీరు మాత్రమే గోదావరి జలాలు సముద్రం వైపు వెళ్తాయి. ఆ సముద్రం వైపు వెళ్ళేటువంటి వాటర్ని పోలవరం రూపంలో, బనకచర్ల రూపంలో స్టోర్ చేసుకునేదానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ వాటర్ బనకచర్ల ద్వారా ఎన్ని రాయలసీమకి డైవర్ట్ చేస్తారో అంత షేరు గోదావరి నది మీద మాకు ఇవ్వాలనేది తెలంగాణకు సంబంధించినటువంటి లీడర్లు చెప్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు సెంటిమెంట్ రైజ్ చేసినటువంటి క్రమంలో దిగువన సముద్రంకు పోయేటువంటి వాటర్ని క్యాలిక్యులేట్ చేసి ఆ క్యాలిక్యులేట్ చేసినటువంటి వాటర్ యొక్క వాటర్ ఎగువన ఇవ్వాలి అని అంటారు. అంటే సముద్రంలోకి వెళ్ళినా పర్వాలేదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రైతులు, ఆంధ్రప్రదేశ్ జనం వాడుకోకూడదు. ఇది కేసీఆర్ గారు చెప్పే లాజిక్. సముద్రంలోకి వెళ్ళనివ్వండి, బనకచర్ల కట్టద్దు, మీరు పోలవరం కట్టద్దు, సముద్రంలోకి వెళ్ళనివ్వండి, సముద్రంలో కలిసిపోయినా పర్లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం వాడుకోకూడదు, ఆంధ్రప్రదేశ్ పొలాల్లో ఉండే రైతులు వాడుకోకూడదు. అసలు దిగువపోయినటువంటి నీళ్లు ఎగువ ఉండేటువంటి రాష్ట్రానికి వాటా ఎలా వస్తుంది? సముద్రంలో కలిసిపోయినా పర్లేదు, వాళ్ళకి మాత్రం తగ్గకూడదు. దీన్ని ఏమంటారు? అమరావతి ప్రాజెక్టు విషయంలో కూడా అదే చేశాడు ఆయన. అమరావతి ప్రాజెక్టు కూలిపోయింది కాబట్టి మనం బాగున్నామని చెప్పాడు తెలంగాణ సమాజానికి. అమరావతి ప్రాజెక్టు కనుక సక్సెస్ అయినట్టయితే మనం బాగుండేవాళ్ళం కాదు అని చెప్పి అసెంబ్లీ బయట చెప్పినటువంటి మహానుభావుడు కేసీఆర్ గారు. చంద్రబాబు గారు ఏం చెప్తున్నారు? నాకు 2 రాష్ట్రాలు కావాలి, 2 రాష్ట్రాలు 2 కళ్ళు లాంటివి, నాకు తెలుగు రాష్ట్రాలు 2 బాగుండాలి, 2 అభివృద్ధి చెందాలి, ఇచ్చిపుచ్చుకున్నటువంటి దూరంలో వెళ్దామని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు. ఎగువన ఉన్నటువంటి కేసీఆర్ గారు ఎగువన ఉన్నటువంటి నీళ్లు దిగువకి వెళ్తే సముద్రంలో కలిసిపోతాయి, వేస్ట్ అవుతాయి, వృధా వాటర్ అవి. ఆ వాటర్ని ఒడిసిపెట్టుకునే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంటే దాన్ని సెంటిమెంట్గా రాజకీయ కోణం నుంచి చూస్తున్నారు. ప్రతిదీ రాజకీయ కోణం నుంచి. ఇప్పుడు దాన్ని జల్స్ అనాలా లేకపోతే ఏమనాలి? అమరావతి ప్రాజెక్టు కూలిపోయినందువల్ల మనం బాగున్నామని అంటే ఎదుటివాడు నాశనం అయిపోయాడు కాబట్టి మనం బాగున్నాం. ఇదేనా కేసీఆర్ గారు చెప్పదలుచుకుంది? అధికారంలో ఉన్నప్పుడు ఆయన చెప్పింది అదే. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంది కాబట్టి నేను పరిపాలన బాగా చేశాను. అసలు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పరిపాలనకి ముడిపెట్టి కేసీఆర్ గారు మాట్లాడారు. రియల్ ఎస్టేట్ మీద ఎంతమంది ఆధారపడి ఉంటారు? ఎంత పర్సెంట్ ప్రజలు ఆధారపడి ఉంటారు? అసెంబ్లీ లోపల, అసెంబ్లీ బయట అదే చెప్తారు. నా పరిపాలన బాగుంది అని అంటే రియల్ ఎస్టేట్ బాగుంది కాబట్టి బాగుంది అన్న. రియల్ ఎస్టేట్ ఎందుకు బాగుందంటే అమరావతి ప్రాజెక్టు కూలిపోయింది కాబట్టి నా రియల్ ఎస్టేట్ బాగుంది అని చెప్తారు కేసీఆర్ గారు. మరి కేసీఆర్ గారు చెప్పే దాంట్లో జలస్ కనిపిస్తుందా, వాస్తవం కనిపిస్తుందా, పాలిటిక్స్ కనిపిస్తుందా, ఏం కనిపిస్తుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.